హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనం ఈరోజు ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకుందామో చూద్దామండి. పిల్లలకైతే ఎగ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం కదండి, రోజు తినాలనుకుంటారు కదండి. ఇలా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఒక ఎగ్గుని తీసుకొని ఒక ఎగ్గుతోటే మనం చాలా చాలా ఈజీగా ఎగ్ ఆమ్లెట్ చేసేసుకోవచ్చు అండి. ఒక ఎగ్గుని తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. పసుపు వేయడం వల్ల చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. పసుపు సాల్ట్ వేసేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేసేసుకోండి. ఇలా ఒక ధనియా పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి, చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. నేనైతే ధనియా పౌడర్ ఫ్లేవర్ ఎక్కువ వేస్తాను అండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ధనియా పౌడర్ కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకోండి. అదేవిధంగా కొద్దిగా కారం కూడా వేసేసుకొని బాగా బీట్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. మంచిగా టేస్టీగా ఎమ్మీగా ధనియా పౌడర్ యొక్క పలుకులు కొద్ది కొద్దిగా తగులుతుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఒక్క ఇంజంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కొత్తిమీర కాడలను వేసేసుకున్నానండి. ఈ కొత్తిమీర కాడలు కొద్దిగా పచ్చిపచ్చిగా తగులుతుంటే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి. కొత్తిమీర కాడలు కూడా నేను కొద్దిగా ఎక్కువనే వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ కొత్తిమీర అనేది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది కాబట్టి నేనైతే కొత్తిమీర ఫ్లేవర్ చూడండి ఎంత కొత్తిమీర వేసానో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా వెరైటీ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఆమ్లెట్ ఇలా వెరైటీగా వేసేసుకోండి. చాలా టెంప్టింగ్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి పాన్లో ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకున్న ఎగ్ యొక్క మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి. ఈ పాన్లో వేసేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఈ కొత్తిమీర ఆకులు, కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా వెరైటీగా ఉంటుందండి. నేను చాలాసార్లు ట్రై చేశాను, బాగుంటుంది. ఆ కొత్తిమీర కాడలతో సహా వేసేసుకున్నానండి నేను. ఆకులు కాడలు కూడా వేసేసుకొని ఇలా బాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మనం ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే దాన్ని మరొక వైపుకు టర్న్ చేసుకోవాలండి. ఇలా ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చిన్నగా ఇలా మరొక వైపు టర్న్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనం ముందు గోల్డెన్ బ్రౌన్ వచ్చే సైడ్ కొద్దిగా ఎక్కువసేపే ఉండనివ్వాలండి. నెక్స్ట్ రిటర్న్ తిప్పేటప్పుడు ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. అందుకనే నేను చూడండి అలా బబుల్స్ వస్తున్నాయంటే ఆల్మోస్ట్ అలా అయినట్టేనండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి. దాన్ని రిటర్న్ తిప్పుకుంటే అంతే. ఎంతో టేస్టీ ఎమ్మైన కొత్తిమీరతో చేసుకున్న ధనియా పౌడరు, కొత్తిమీరతో చేసుకున్న ఎగ్ ఆమ్లెట్ రెడీ. ఇలా చేసి ఇచ్చారనుకోండి, పిల్లలు ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా, అన్నం తినని వాళ్ళు కూడా దీన్ని రైస్లో ఇలా కలుపుకొని తింటే కర్రీ లేకుండా సరిపోతుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎగ్ ఆమ్లెట్.